మీ అభిమానుల చిరకాల కోరిక మీకు పద్మశ్రీ అవార్డు దక్కటం ఎంత ఆనందంగా ఉన్నారంటే అభిమానులు. సార్ మిమ్మల్ని ఎవరో సినీ నటుడిగా చూడరు సార్. మిమ్మల్ని అందరూ ఇంట్లో ఒక ఆత్మీయుల, ఒక అన్నగా, ఒక మేనమామలా ఆదరిస్తారు, గౌరవిస్తారు. ఈ పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? మీ అభిమానులు కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ గారికి కావచ్చు, ఏ విధంగా మీరు చెప్పదలుచుకున్నారు? అవార్డు రావటం అనేది మామూలు విషయం కాదండి. నాలాంటి ఒక నటుడికి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న మనిషికి, రాజకీయంగా కూడా ఎన్నో చేసిన మనిషికి అన్ని రకాలుగా అర్హత ఉంది. ఆయన ఇచ్చారని అనుకుంటున్నాను. ఆయన ఇచ్చినందుకు ప్రధానమంత్రి గారికి ప్రత్యేకంగా, రాష్ట్రపతి ఆవిడ కూడా ప్రత్యేకంగా రికమెండ్ చేసి పంపించినటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలామంది మీకు ఎప్పుడో రావాల్సిందండి, ఇప్పుడు వచ్చిందండి అని అంటే కూడా నేను ఒకటే చెప్పాను. ఎప్పుడు వచ్చింది అనేది కాదు, లేటెస్ట్గా వచ్చిందా లేదా అనితే తప్ప. ఎందుకంటే ఇది భారతదేశ యావత్తుకు సంబంధించింది. ఎంతమంది ఉంటారు గొప్ప గొప్ప ప్రముఖులు. మనకు అవకాశం వాడు వచ్చింది అని అనుకోవాలి తప్ప ఆలస్యమైంది అనేది కరెక్ట్ కాదు. నేను అదే ఫీల్ అవుతున్నాను. సార్ మీరు ఎక్కువ సమయం సమాజ సేవకు ఉపయోగిస్తారు నాకు తెలుస్తుంది. అంటే మీకు టైం చాలా లిమిట్ టైం. మీరు ఒక వ్యాపారవేత్త, ఒక సినీ ఆర్టిస్టు, ఇంకా చాలా ఉన్నాయి మీకు. అందులోనే టైం కేటాయించుకునే సమాజ సేవ అంటే ముఖ్యంగా మీరు చేసే సేవ ప్రజలకు ఆరోగ్య విషయాలు చాలా క్లియర్గా చెప్తారు మీరు. అది ఏంటి సార్ మీకు ఆ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? అంటే ఇంట్రెస్ట్ అంటే ఒరిజినల్గా మా ఫ్యామిలీ జీన్స్ ఆర్ వెరీ గుడ్ జీన్స్ అండి. నాన్నగారు 96 ఏళ్ళు బతికారు. అవునండి. మా అమ్మగారు 100 సంవత్సరాలు బతికారు. మొదటి నుంచి కూడా ఇంట్లో కూడా చాలా సిస్టమేటిక్గా నాన్ వెజిటేరియన్ జోలికి ఎక్కువ వెళ్ళకుండా వెజిటేరియన్ మాత్రం బాగా ప్రముఖంగా తీసుకుంటాం. సాటర్డే సండేస్ వస్తే, సాటర్డే కూడా కదా, సండే వస్తే మాత్రం డిఫరెంట్గా నాన్ వెజిటేరియన్ ఉంటుంది. అంత లేకపోతే మిగిలిన రోజులు ఉందా లేదా అని ఆలోచించదు దాని గురించి. ముఖ్యంగా పప్పు కూరలు, ఆకుకూరలు. మీ లైఫ్ స్టైల్ చెప్పండి సార్. ఇంత అందంగా మార్నింగ్ లేవటం అనేది 5:30కి లేస్తానండి. 6కి వాక్కి వెళ్తాను. 6 to 7 వాక్ చేస్తాను. ఒక గంట సేపు. అంటే అప్పటికి ఒక 7,000 స్టెప్స్ అవుతాయి 1 అవర్. వచ్చేసి ఈటీవీ న్యూస్ పెట్టుకుంటాను. ఆ న్యూస్ చూసుకుంటూ ఈ లోపల మా ఆవిడ కాఫీ తెచ్చేసి ఆ కాఫీ తాగుతూ ఆ వార్తలు వింటూ, ఓ పక్కన మా ఆవిడకి బీపీ చూస్తూ, నాకు బీపీ చూసుకుంటూ రోజు ఆ బుక్ మీద నోట్ చేస్తాం అనమాట. అంటే మా సన్నెల్లా చెప్పారు, బాగుందని ఊరుకోకూడదండి, రోజు బీపీ మీ ఇద్దరు కూడా చూసుకోండి, ఒకళ్ళొకళ్ళు చూసుకొని మీరు ఆ బుక్లో డైరీలో నోట్ చేయండి. ఆ బుక్ని ఏదైనా తేడా తెలిస్తే ఆ రోజున తీసుకున్న దానికి నువ్వు ఎలా ఉంది, గ్రాడ్యువల్గా పెరిగిందా, ఎట్లా పెరిగిందా అని చూసుకోవడానికి మా డాక్టర్స్ చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పిన దాని మీద అది కూడా చేసుకుంటానండి. అట్లా 7:45, 8 అవుద్ది. 8 to 8:30 సామాన్యంగా హడావుడి లేకపోతే సాయిబాబా గారి సీరియల్ వస్తుంది. ఆ సీరియల్ చూస్తాను కంపల్సరీ. సరే 8:30 to 9 మళ్ళీ ఒక అరగంట నడిచేసి 10,000 మార్నింగ్ 10లో ఆఫీస్కి వచ్చే లోపల ఓ 10,000 స్టెప్స్ నడుస్తాను. ఇంకో 5,000 స్టెప్స్ ఈ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొంత, రాత్రి భోజనం అయిన తర్వాత కొంత చేసి 15,000 అడుగులు కంపల్సరీగా నడుస్తాను రోజు. ఒక్కొక్క రోజు కుదరకపోతే అది నెక్స్ట్ ఇంకో రోజు. ఆ వీక్ అయ్యేటప్పటికి యావరేజ్గా 15,000 రావాలన్నమాట. టార్గెట్ కంప్లీట్ చేసి టార్గెట్ తగ్గడం, ఒక రోజు టార్గెట్ కుదరకపోతే నెక్స్ట్ 20,000 చేస్తాను. ఓకే, అట్లా అది. తర్వాత సిస్టమేటిక్ ఫుడ్, అదర్ హ్యాబిట్స్ కూడా. రైస్ ఎంత తింటారు సార్ మీరు? రైస్ చాలా తక్కువ అండి. అంటే 35%, మ్యాక్సిమం 40% రైస్. అంటే ఒక కప్ రైస్. కూరలు 60%, 70% కూరలు ఎక్కువ. అంటే 40% రైస్, 60% కర్రీ ఉంటుందండి డెఫినెట్గా. పెరుగు కానీ కర్రీస్ కానీ. ఎందుకంటే రైస్గా తక్కువ తింటారు. రాత్రిపూట ఏమో ఓన్లీ టిఫిన్. ఎర్లీ అవర్స్ ఇడ్లీ అయితే 3 ఇడ్లీ, దోశ అయితే ఒక దోశ, దాంతోపాటు గ్లాస్ మజ్జిగ. మార్నింగ్ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీలు, దోశలు ఏం తీసుకోండి. ఫ్రూట్స్, నట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే సీజనల్ ఫ్రూట్స్. ఏ సీజనల్ ఫ్రూట్ ఉంటే అది ఆ ఫ్రూట్స్ తింటూ రాగి జావ తాగుతాం. తర్వాత ఆఫీస్కి వచ్చేస్తే ఎవరిన మీలాంటి గెస్ట్లు ఎవరిలో వచ్చినప్పుడు
కాఫీ ఆఫర్ చేసి వాళ్ళతో పాటు నేను కూడా 4 సిప్పులు తీసుకుంటాను. అంత తర్వాత ఇంకా వేరే హ్యాబిట్స్ ఏమన్నా. 1 గంటకి వెళ్ళి 2ంటికి వెళ్తాం ఇంటికి. 2 o'clockకి భోజనం చేస్తాం. పడుకుంటారు సార్ మధ్యాహ్నం? అస్సలు పడుకో. మధ్యాహ్నం అస్సలు పడుకోరండి? ఒక అంత ముందు నైట్ ఒక లేట్ అవర్స్లో పడుకున్నా కానీ మధ్యాహ్నం పడుకోరండి? సో ఆ విధంగా మీ లైఫ్ స్టైల్ అలాగే చేస్తారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.